స్వార్థము. మన హృదయములో దాగి ఉండే మరియొక పాపము స్వార్థము. స్వార్థముతో నిండిన లోకమిది. ఈ రోజుల్లో స్వార్థప్రియులు ఎక్కువైపోతున్నారు. ప్రతి మనిషిలో స్వార్థము స్ అనే దుర్గుణము ఉంటుంది. స్వార్థమును దేవుడు ఇష్టపడడు. ఎందుకంటే దేవుడు స్వార్థపరుడు కాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపాడు. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు శిలువలో తన ప్రాణముననే బలియాగంగా అర్పించాడు. ప్రేమలో ఇవ్వడం అనేది ఉంటుంది. ప్రేమలో స్వార్థముండదు. స్వార్థపరులు ఇతరులను ప్రేమించలేరు. వారే ధనవంతులు కావాలి, వారి పిల్లలై పైకి రావాలి, వారే ఇల్లు కట్టాలనే స్వార్థముతో నిండి ఉంటారు. అందుకే లోకములో గొప్పవారు నానాటికి ఇంకా గొప్పవారైపోతున్నారు. పేదవారు ఇంకా దీనస్థితిలోనే జిగుతార్చున్నారు. ప్రపంచంలో పేదరికం పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా అక్రమము విస్తరించిపోతుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వారే అభివృద్ధి పొందాలనే స్వార్థము తప్ప ఇతరులను గూర్చిన ధ్యాస లేకుండా పోతుంది. స్వార్థము సాతాను లక్షణము. ధనము కొరకు, అధికారము కొరకు, పదవుల స్థానముల కొరకు కోరుకున్న వ్యామోహము పెరిగిపోతుంది. నీలో ఇలాంటి స్వార్థపూరితమైన స్వభావం ఉంటే తొలగించుకోవాలి. దేవుడే నిన్ను ఆశీర్వదించి జీవించేవాడు, హెచ్చించేవాడు ఆయనే. దేవుడు మనలను ఆశీర్వదించడానికి కారణము మన ద్వారా ఇతరులను ఆశీర్వదింపబడాలని, నీ ద్వారా ఇతరులకు దేవుని దీవెనలు ప్రవహించాలి. దావీదు భక్తుడు నా గిన్నె నిండే పొల్లుచున్నదంటాడు. దేవుడు అబ్రహాముతో నిన్ను ఆశీర్వదించి గొప్ప చేసెదను. నీ నామమును గొప్ప చేసి నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వింపబడునని వాగ్దానము చేస్తాడు. అలాగుననే అబ్రహామునకు చేసిన వాగ్దానములకు అన్యజనులమైన మనము యేసుక్రీస్తు ద్వారా వారసులమయ్యాము. భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడ్డాయి. దేవుడు నిన్ను దీవించినప్పుడు నీవు ఇతరులకు దీవెనకరముగా మారిపోవాలి. స్వార్థముగా ఉండకూడదు. దేవుడు సృజించిన ప్రకృతిని గమనిస్తే అన్నీ ఇచ్చినవిగానే ఉంటాయి. కేవలం మానవుడే స్వార్థముతో నిండి ఉన్నాడు. అన్నీ తానే అనుభవించాలనే తపన తప్ప ఇతరులను గురించి ఆలోచింపలేకపోతున్నాడు. సూర్యచంద్రులు వెలుగును ఇస్తున్నాయి. ఆకాశం వర్షము, భూమి పంట ఇస్తుంది. చెట్లు ఫలములనిస్తున్నాయి. దేవుడిచ్చే ఆశీర్వాదంలో అనుభవిస్తూ మనిషి స్వార్థపరుడయ్యాడు. తనకున్న వాటిని పేదలతో, బీదలతో పంచుకోవాలనే తలంపు లేకుండా పోయింది. అట్టివారు దేవుని దీవెనలు పొందలేరు. నీతిమంతులు తనకు కలిగిన దాంట్లో పేదవారికిచ్చి దేవుని దీవెనలు పొందుతారు. విశ్వాసులైన వారు స్వార్థము తొలగించుకొని ఇతరుల గూర్చి శ్రద్ధ కలిగి తమకు కలిగిన దాంట్లో ఇతరులకు సహాయపడటము నేర్చుకోవాలి. కక్ష చేతనైనను వృధాచియతము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారమై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఫిలిప్పి 2:3-4-21. స్వార్థపరుడు అందరికంటే తానే గొప్పవాడనని అతిశయిస్తాడు. స్వార్థం లేని వారే ఇతరులు తమ కంటే యోగ్యులని ఎంచి వారిని గౌరవిస్తారు. యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని శిష్యుల పాదములు కడిగాడు. నీ మనస్సు అలాగుండాలి. ప్రతివాడు తన సొంత కార్యములనే చూచుకుంటాడు. ఎప్పుడు నీ ఇల్లు, నీ పిల్లలు అంటూ చింతిస్తే దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుంది? యేసుక్రీస్తు అప్పగించిన బాధ్యతలు, ఆయన కార్యములు ఎవరు నెరవేరుస్తారు? ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాలంటే సిలువలో తన ప్రాణమును అర్పించాడు. శరీరములో చివరి రక్తబొట్టు వరకు మన కొరకు చిందించాడు. స్వార్థ రహితుడైన ప్రభువు మనకు మాదిరిగా ఉన్నాడు గనక ఆయనను అనుసరించాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. దైవ కార్యములను గూర్చిన ఆసక్తి నీలో మండుచుండాలి. ఇతరులు నీకంటే యోగ్యులని నీ తోటి వారిని ప్రేమించాలి. నేనే అందరికంటే గొప్పవాడినని అతిశయిస్తే పడిపోతావు, జాగ్రత్త. సాతానుడు ఇలాగే అతిశయించి దేవునితో సమానుడిగా ఎంచుకొని పాతాళంలోనికి నెట్టవేయబడ్డాడు. నీలో స్వార్థముంటే తొలగించుకోవాలి. దేవుని ప్రధానమైన ఆజ్ఞలలో ఒకటి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. రెండవది, నీ పొరుగువానిది ఏదైనా నీవు ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానికి వానిదగు నేదేనైనను ఆశింపకూడదు.
నిర్గమాకాండము 20:17. స్వార్థపరులే పరుల సొమ్మును ఆశిస్తారు. వారికి తమకు కలిగిన దానిలో తృప్తి ఉండదు. స్వార్థముతో దురాశపరులై ఇతరుల సొమ్మును ఆశిస్తారు. దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు మన్నాను కురిపించినప్పుడు ఏ దినమునకు సరిపోయే ఆహారము ఆ దినమునకే కూర్చుకోవాలని చెప్తాడు. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగల్లేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. నిర్గమాకాండం 16:18. ఎవరికి ఎంత ఆహారం కావాలో అంతే తీసుకొనమని దేవుడు చెప్పినా కొందరు మరుసటి రోజు దినము కొరకని అధికముగా కూర్చుకుంటే అది పురుగు పుట్టిందంట. కావున విశ్వాసులు రేపటి గురించి చింతించవద్దు. ఏనాటి కీడు ఆనాటికి చాలును. నీకు కలిగిన వాటితో తృప్తిగా జీవించాలన్నదే దేవుని చిత్తము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనము ఈ లోకంలోనికి రిక్త హస్తములతో వచ్చాము, తిరిగి రిక్త హస్తములతో వెళ్తాము. కావున స్వార్థముగా ఉండకూడదు. మనము వార్తాపత్రికల్లో చూస్తుంటాము. స్వార్థముతో అక్రమంతో ధనము సమకూర్చుకొని వారి ఇండ్లు కూర్చునే కుర్చీలు బంగారంతో పొదుగుచున్నవారు పట్టుబడినప్పుడు జైలు జీవితము పప్పన్నమే వారికి గతి. ఎంత విలాసంతముగా గడిపి వారికైనా జైలు జీవితం తప్పదు. దేవుని కన్నులు న్యాయమైనవి, ఎవరూ వాటిని కప్పలేరు. ఒక స్త్రీ చనిపోయినప్పుడు ఆమెకు బంగారం అంటే చాలా ఇష్టమని కమ్మలు, గొలుసులు, మంగళసూత్రం అలాగే ఉంచి సమాధి చేశారంట. అది గమనించిన దుండగులు సమాధిని తవ్వి ఆమె ఒంటి మీదనున్న నగలను ఒలుచుకొని సోమును ఎక్కడో పడవేసి వెళ్ళిపోయారంట. చూడండి, సోములను కూడా దోచుకునే దృష్టికి దిగజారారు. స్వార్థంతో నిండిన భయంకరమైన లోకములో మనుష్యుల అక్రమము ఇలా పెరిగిపోతుంది. నీవు ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేవని గ్రహించి దేవుడు నీకు అనుగ్రహించిన వాటితో తృప్తి కలిగి నిస్వార్థముగా జీవించాలి. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకునవి 4 కలవు. అవేమనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. సామెతలు 30:15-16. జలగ మనిషిని పట్టుకుంటే ఆ శరీరంలో ఉన్న రక్తమంతా పీల్చివేస్తుంది. అలాగే కొందరి చేతులు చాపబడి ఉంటాయి. ఇవ్వండి ఇవ్వండి అంటారు. తీసుకోవటమే వారికి తెలుసు గాని ఏనాడు వారి గుప్పిలు విప్పి ఇతరులకు సహాయపడరు. అట్టి వారిని జలగతో పోలుస్తున్నాడు. పాతాళము, కనని గర్భము, నీరు చాలని అనని భూమి, చాలు అనని అగ్ని, ఇవి 4 ఎప్పుడు చాలు అని అనవు, కాని కావలి ఉంటాయి. దేవుని బిడ్డలమైన మనము ఇలాగుండకూడదు. దేవుడు తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరిక తీరుస్తున్నాడు. అలాగే నీవు నీ గుప్పిలు విప్పి ఇతరులకు సహాయపడాలి. నీలోనున్న స్వార్థము తొలగించుకోవాలి. నీ ప్రతి స్థితికి ఆయన సరిపోయినవాడు. ఆయన నీకుంటే నీకేమీ కొదువు ఉండదు. కొందరు సుఖభోగముల యందు ఆసక్తి కలిగి ఉంటారు. అట్టి వారు చచ్చిన వారితో సమానమని పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. 1 తిమోతి 5:6-8. స్వార్థపరులకు ఇది మంచి హెచ్చరికతో కూడిన ఉపదేశము. కొన్ని కుటుంబములో పురుషులు స్వార్థపరులుగా ఉంటారు. వారు వారి కార్యములను మాత్రమే చూచుకుంటారు. భార్య పిల్లలను పట్టించుకోరు. వారి అవసరతలు తీర్చరు. పిల్లలు స్కూల్ ఫీజు కట్టరు. కొన్ని గృహముల్లో స్త్రీలు స్వార్థపరులుగా ఉంటారు. వారు పట్టు చీరలు కట్టుకుని ఇంటింటికి తిరుగుతుంటారు గాని భర్తకు పిల్లలకు ఏమి కావాలో పట్టించుకోరు. వారిని గూర్చి శ్రద్ధ ఉండదు. ఎప్పుడూ వారిని గురించే ఆలోచన ఉంచుకుంటారు. సుఖభోగములు యందు ఆసక్తి కలిగి ఇంటి వారి నిర్లక్ష్యం చేస్తే స్త్రీలు బ్రతుకుతున్న చచ్చిన వారితో సమానమని పౌలు భక్తుడు అంటున్నాడు. ఎవరికి వారు స్వార్థముతో నిండి ఉంటే అట్టి కుటుంబములు ఏ విధంగా పైకొస్తాయి? వారిలో ప్రభు ప్రేమ ఉండదు. ఊరంతా ఉద్ధరిస్తారు కానీ కుటుంబమును పట్టించుకోరు. అట్టి వారు అవిశ్వాసి కన్నా చెడ్డవారై ఉంటారు. అందుకే మనం స్వార్థపరులుగా ఉండకూడదు. దేవుడు నీకు అనుగ్రహించిన బాధ్యతలన్నిటినీ సక్రమంగా నిర్వహించాలంటే నీ హృదయం ప్రేమతో నింపుకొని స్వార్థము తొలగించుకున్నప్పుడే సాధ్యమవుతుంది. ఎప్పుడు స్వార్థముగా ఉండే కీడు తెచ్చుకొనుకోకుండా ఇతరులకు సహాయపడేవారుగా ఉండాలి. అట్టి వారికి దేవుడు తప్పక సహాయం చేస్తాడు. కొద్దిగా విత్తువాడు కొద్ది పంటనే కోస్తాడు. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి అయిన పంట కోస్తాడు. నీ కలిగిన దానిని ఇతరులతో పంచుకున్నప్పుడే దేవుడు నిన్ను ఇంకా అధికంగా ఆశీర్వదిస్తాడు.
ఉత్సాహముగా ఇచ్చే వారిని దేవుడు దీవిస్తాడు. సమృద్ధిగా విత్తితే సమృద్ధి అయిన పంటను కోస్తావు. దేవుడు నీకిచ్చిన ధనమైన, సమయమైన, ఆరోగ్యమైన, తలాంతులైన దేవుని కొరకు ఇస్తే దేవుడు నిన్ను అనేక రెట్లు ఆశీర్వదిస్తాడు. స్వార్థం ఉంటే కలిగి ఉన్నది కూడా కోల్పోతావేమో, జాగ్రత్త. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తి ఆశ్రయించిన వారినై ఉండరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. 2 తిమోతి 3:1-5. అంత్యకాలంలో స్వార్థపరులు ఎక్కువైపోతారు. తల్లిదండ్రులను కూడా నిర్లక్ష్య పెడతారు. తల్లిదండ్రులు కని పెంచి ఎంతో కష్టపడి పిల్లలను ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతారు. పిల్లల కొరకు వారి సుఖ సంతోషములు త్యాగము చేసి గొప్పవారిని చేస్తే, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యపెట్టి తమ సొంత కార్యములనే చూచుకుంటున్న స్వార్థపరులుగా మారిపోతున్నారు. అట్టివారు ఎన్నడూ అభివృద్ధి పొందరు. పరిశుద్ధ గ్రంథముల్లో తల్లిదండ్రులను ప్రేమించి వారిని సన్మానించాలని ఉంది. అట్టి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి పిల్లలు, స్వార్థం వదిలిపెట్టి మీ తల్లిదండ్రులను ప్రేమించాలి. వారిని గౌరవిస్తూ వారి పట్ల నీకున్న బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. దేవుడు మీకు లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్పాడు. ఉప్పు దేంట్లో వేసినా అది కరిగిపోతుంది. ఆ పదార్థములకు రుచినిస్తుంది. నీ ఉప్పులాగా కరిగిపోతూ నీ ద్వారా ఇతరులకు దీవెన కలుగునట్లు ఇతరులకు సహాయం చేయాలి. దేవుని చిత్తము జరిగించాలన్నా నిన్ను నీవు తగ్గించుకోవాలి. అట్టి వారికి దేవుడు చుక్కలంటే రీతిగా హెచ్చిస్తాడు. ఉప్పు వలె కనపడకుండా కరిగిపోవాలి. నేను తగ్గించుకోను, నేను కరిగిపోను. కష్టపడనంటే దేవుడు ఆశీర్వాదములు పొందలేవు. కుటుంబములైనైనా, సేవలోనైనా త్యాగం వహించేవారు కరువైపోయారు. స్వార్థప్రియులే ఎక్కువైపోయారు. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, సద్బోధకుడా, నిత్యజీవనమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను. యేసు, నన్ను సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపరచవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటిని అని చెప్పెను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా నున్నది. నీవు వెళ్ళి నీ కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము. పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆసక్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. మార్కు 10:17-22 వరకు. ధనవంతుడు ప్రభువు వద్దకు వచ్చినప్పుడు పరిగెత్తుకొని వచ్చాడు. ప్రభువు, నీకు ఒకటి కొదవగా ఉంది. నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్మనగానే ఆస్తిని వదులుకోవడం ఇష్టం లేక ముఖమును చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. ఆ ధనవంతుడు ఆస్తిని ప్రేమించి నిత్య జీవమును తృణీకరించాడు. ఆస్తి నిన్ను రక్షించదు. ఆపదలో నిన్ను ఆదుకొనదు. నీ వెంట రాదు. ప్రభువు దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాడు గాని ఏమీ పొందకుండా వెళ్ళిపోయాడు. స్వార్థప్రియులే దేవుని కంటే ధనమును ఎక్కువగా ప్రేమిస్తారు. కాబట్టి నీలోనున్న స్వార్థమును తొలగించుకోవాలి. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. కీర్తనలు 119:36 అని దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు. దేవుని నుండి నిన్ను దూరపరిచే వ్యర్థమైన కార్యములన్నిటినీ నీ హృదయముల్లో నుండి తొలగించుకొని దేవుని శాసనముల మీద నీ దృష్టి ఉంచాలి. నీవు రోగములో ఉండిన వారిని, చెరసాలలో ఉండిన వారిని, ఆకలి దప్పులతో అలమటిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారికి సహాయం చెయ్యాలి. ప్రభు ప్రేమను వ్యక్తపరచాలి. ఎప్పుడు నీ కార్యమును గూర్చి ఆలోచించకుండా ఇతరుల కార్యములను కూడా సహాయపడాలని ప్రభువు ఉపాన్ రీతిగా శిష్యులకు బోధిస్తున్నాడు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగమునై ఉంటిని, నన్ను చూడవచ్చిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా,
ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట నీకు చూచి నీకు ఆహారమిచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరువై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ ఎదుట వచ్చితమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మత్తయి 25:35-40 వరకు. ఇతరులకు సహాయపడితే ప్రభువుకు సహాయం చేసినట్లేనని ఈ ఉపమానము భావము. అట్టి వారిని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అని అంటున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టి రక్షించిన ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. రోగులను చూచినప్పుడు వారిని పరామర్శించి వారి స్వస్థత కొరకు ప్రార్థించాలి. పేదవారు చూచినప్పుడు కనికరపడి వారికి సహాయం చేయాలి. స్వార్థంగా నీవెంత కూర్చుకొని దాచుకొని దేవుని సెలవు లేకుండా దానిని అనుభవించలేవు. ఆహారం తిని తృప్తిగా ఉండలేవు. ధనవంతుడు స్వార్థముతో తన ప్రాణముతో మాట్లాడుచున్నాడు. తిని తాగి సుఖించుము అంటున్నాడు. ఎంత వెర్రివాడు! దేవుడు అనుమతించలేనిదే ఎవరు నెమ్మదిగా ఉండగలరు? నీ నోట్లోకి ముద్ద దిగాలంటే దేవుని సెలవు కావాలి. కాబట్టి దైవభయము కలిగి స్వార్థమును విడిచిపెట్టాలి. పేదవారు, వస్త్రహీనులు, ఆకలి దప్పులతో ఉన్నవారిని కనికరించి వారికి చేతనైన సహాయము అందించాలన్నదే దేవుని చిత్తమై ఉన్నది. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. 2 కొరింథీ 5:15. నీవు నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు జీవించాలి. ఆయన నీకు సెలవిచ్చినది చెయ్యాలి. దైవ చిత్తము నెరవేర్చాలి. నీవేదో సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతలు గడించాలనే స్వార్థమైన కోరికలు విడిచిపెట్టి ప్రభు కొరకే జీవించాలి. పౌలు భక్తుడు క్రీస్తు యేసు యొక్క స్వార్థముగా నీవెంతో కూర్చుకొని దాచుకున్న దేవుని సెలవు లేకుండా దాన్ని అనుభవింపలేవు. ఆహారం తిని తృప్తిగా ఉండలేవు. ధనవంతుడు స్వార్థముతో తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. తిని త్రాగుము సుఖించుము అంటున్నాడు. ఎంతటి వెర్రివాడు! దేవుడు అనుమతించలేనిదే ఎవరూ నెమ్మదిగా ఉండలేరు. నీ నోట్లోకి ముద్ద దిగాలంటే దేవునికి సెలవు కావాలి. కాబట్టి దైవ భయము కలిగి స్వార్థమును విడిచిపెట్టాలి. పేదవారు, వస్త్రహీనులు, ఆకలి దప్పులతో ఉన్నవారిని కనికరించి వారికి చేతనైన సహాయము అందించాలన్నదే దేవుని చిత్తమై ఉన్నది. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. 2 కొరింథీ 5:15. నీవు నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు జీవించాలి. ఆయన నీకు సెలవిచ్చినది చెయ్యాలి. దైవ చిత్తము నెరవేర్చాలి. నీవేదో సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు గడించాలనే స్వార్థమైన కోరికలు వదిలిపెట్టాలి. ప్రభు కొరకే జీవించాలి. పౌలు భక్తుడు క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానమ ప్రత్యక్షతల నిమిత్తము నాకు కలిగిన సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకుంటున్నానని అంటున్నాడు. నీవు నీ కొరకే కాక స్వార్థం వదిలి ప్రభు కొరకు జీవించాలి. నీలోనున్న స్వార్థమును పూర్తిగా తొలగించుకొని ప్రభు ప్రేమతో నింపబడి ఇతరులకు సహాయపడాలి. ప్రార్థన. ప్రభువా, మా హృదయముల్లో నుండి స్వార్థమును తొలగించి నీ ప్రేమతో నింపండి. మా గురించి మాత్రమే కాక మా కొరకు ప్రాణం పెట్టిన నీ కొరకు జీవించటానికి కృపనివ్వమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.